హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వంటశాల అండ్ టాక్స్. ఈరోజు మనం రవ్వతో బనానా కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ప్రిపరేషన్ను స్టార్ట్ చేసే ముందు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ మనం ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులో 1/4 కప్ పంచదారను వేయాలి. మనం 1/4 కప్ పంచదారను తీసుకుంటే దీన్ని గ్రైండ్ చేస్తే 1 కప్పు షుగర్ పౌడర్ దాకా వస్తుంది. తర్వాత ఇదే మిక్సీ జార్లో బాగా పండిన అరటి పండ్లను తీసుకొని పైన తొక్క తీసి సగానికి తుంచివేయాలి. నేను 1 కప్పు బొంబాయి రవ్వను తీసుకున్నాను, అందుకని నేను 1 కప్పు బనానా పేస్ట్ను తయారు చేస్తున్నాను. నాకు 1 కప్పు బనానా పేస్ట్కి 3 అరటి పండ్లు సరిపోయాయి. కాబట్టి మనం బొంబాయి రవ్వ క్వాంటిటీని బట్టి అరటి పండ్లను యాడ్ చేయాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇందులో మనం ముందుగా షుగర్ని తీసుకున్నాం కదా, అదే కప్పుతో 1/2 కప్పు ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేయాలి. ఆయిల్ అనేది స్మెల్ వచ్చే ఆయిల్స్ని వాడకూడదు, అంటే వేరుశనగ నూనె లాంటివి వాడకూడదు. సన్ఫ్లవర్, రైస్ బ్రాండ్ ఆయిల్ లాంటివి వాడాలి. తర్వాత ఇందులో 1 కప్పు పంచదార పౌడర్ను వేయాలి. యాడ్ చేసిన తర్వాత కట్ అండ్ ఫోల్డ్ పద్ధతిలో ఒక 1 to 2 మినిట్స్ ఒక విస్కర్ సాయంతో బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఇందులో షుగర్ని తీసుకున్న కప్పుతోనే 1 కప్పు బనానా పేస్ట్ను వేయాలి. పేస్ట్ను వేసిన తర్వాత కూడా కట్ అండ్ ఫోల్డ్ పద్ధతిలోనే ఒక 1 or 2 మినిట్స్ బాగా మిక్స్ చేయాలి. తర్వాత వేరొక బౌల్ని తీసుకొని ఇందులో 2 ఎగ్స్ని బ్రేక్ చేసి వేయాలి. ఎగ్స్ని వేసిన తర్వాత బాగా నురగ వచ్చేదాకా ఒక 3 మినిట్స్ బాగా మిక్స్ చేయాలి. ఒకవేళ మీకు ఎగ్స్ని వేయడం ఇష్టం లేకపోతే వేయకండి. చూశారు కదా, ఇప్పుడు కొంచెం నురగగా వచ్చినట్లు కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీన్ని మనం ముందుగా కలిపిన బనానా మిశ్రమంలో వేయాలి. బనానా మిశ్రమంలో వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఇందులో షుగర్ని తీసుకున్న కప్పుతోనే 1/2 కప్ మైదా పిండిని మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా స్టైనర్ సాయంతో జల్లించి బాగా మిక్స్ చేయాలి. ఇలా జల్లించడం వలన పిండిలో ఏమైనా ఉండలు కానీ గడ్డలు కానీ ఉంటే సపరేట్ అవుతాయి. మనం మిక్స్ చేసేటప్పుడు ఎప్పుడైనా కేక్ని ప్రిపేర్ చేసేటప్పుడు రెసిపీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా కట్ అండ్ ఫోల్డ్ పద్ధతిలోనే ఒకే డైరెక్షన్లో మిక్స్ చేయాలి. తర్వాత ఇందులో అదే కప్పుతో 1 కప్పు బొంబాయి రవ్వను లేదా సూజీ లేదా ఉప్మా రవ్వను కొంచెం కొంచెంగా జల్లించి బాగా మిక్స్ చేయాలి. ఒకవేళ కన్సిస్టెన్సీ కొంచెం తిక్కుగా అనిపిస్తే కొంచెం కొంచెంగా కాంచి చల్లార్చిన పాలను యాడ్ చేస్తూ బాగా మిక్స్ చేయాలి. అంటే కొంచెం గరెట్ నుండి జారే విధంగా మనం బ్యాటర్ని తయారు చేయాలి. ఇప్పుడు దీనికి మూత పెట్టి ఒక 20 to 30 మినిట్స్ పాటు నానబెట్టాలి. ఈలోపు మనం కుక్కర్ని కానీ లేదా ఏదైనా గిన్నెని కానీ తీసుకొని 1 kg వరకు ఇసుకను వేయాలి. ఈ ఇసుక ప్లేస్లో ఉప్పునైనా వాడుకోవచ్చు. ఈ విధంగా మనం ఉప్పుని కానీ ఇసుకని కానీ వేయడం వలన కుక్కర్ పాడవకుండా ఉంటుంది. ఇలా ఇసుకని వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్కర్కున్న విజిల్స్ని తీసేసి మూత పెట్టి ప్రీహీట్ చేయాలి. తర్వాత మనం ఒక గిన్నెని కానీ కేకును తయారు చేసుకునే బౌల్ని కానీ తీసుకొని దాని లోపల అడుగు భాగాన ప్రక్కన సైడ్స్కి నెయ్యిని కానీ నూనెని కానీ ఈ విధంగా స్ప్రెడ్ చేయాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత అడుగు భాగాన అంటుకోకుండా బటర్ పేపర్ని కానీ 1 టీ స్పూన్ మైదా పిండిని కానీ లేదా 1 టీ స్పూన్ గోధుమ పిండిని కానీ వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత ఎక్సెస్గా ఉన్న పిండిని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసిన తర్వాత దీనిని కొద్దిగా సేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 30 మినిట్స్ తర్వాత బ్యాటర్ను ఒకసారి కలిపి ఇందులో 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ని వేయాలి. ఒకవేళ వెనీలా ఎసెన్స్ లేకపోతే యాలకుల పొడి అయినా వాడుకోవచ్చు. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ను 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాను జల్లించి వేయాలి. జల్లించిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి అవసరం అనుకుంటే, అంటే కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం కొంచెంగా పాలను యాడ్ చేస్తూ బ్యాటర్ గరెట్ నుండి జారే విధంగా కలపాలి. కలిపిన తర్వాత కొంచెం టూటీ ఫ్రూటీలు వేసి ఒకసారి కలపాలి. ఈ టూటీ ఫ్రూటీలు ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేయండి, లేకపోతే లేదు. ఇప్పుడు మనం ఈ బ్యాటర్ను మనం ముందుగా మైదా పిండితో కోటింగ్ చేసిన బౌల్లోకి వేయాలి. బ్యాటర్ను వేసిన తర్వాత దీనిపైన కూడా కొంచెం టూటీ ఫ్రూటీలు వేయాలి. ట్యాప్ చేసిన తర్వాత దీనిని మనం ముందుగా ప్రీహీట్ చేసిన కుక్కర్లో ఒక చిన్న స్టాండ్ని కానీ లేదా ఏదైనా బౌల్ని కానీ పెట్టి దానిపైన ఈ కేక్ బౌల్ని జాగ్రత్తగా పెట్టాలి. కేక్ బౌల్ని పెట్టిన తర్వాత కుక్కర్ మూతకున్న విజిల్స్ని తీసి మూత పెట్టి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి
ఒక 30 to 35 మినిట్స్ వెయిట్ చేయాలి. 35 మినిట్స్ తర్వాత ఒక నైఫ్తో కానీ లేదా ఒక టూత్ పిక్తో కానీ కేక్ రెడీ అయిందో లేదో చెక్ చేయాలి. టెస్ట్ చేసిన తర్వాత టూత్ పిక్కి కానీ నైఫ్కి కానీ ఏమీ అంటుకోకుండా ఉంటే మన కేక్ రెడీ అయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ కేక్ బౌల్ని జాగ్రత్తగా బయటికి తీసి బాగా చల్లారేదాకా ఉంచాలి. ఇప్పుడు మనకు కేక్ బౌల్ బాగా చల్లారింది. ఇప్పుడు దీనికి ఉన్న ఎడ్జెస్ నైఫ్తో క్లియర్ చేయాలి. క్లియర్ చేసిన తర్వాత బౌల్ని రివర్స్ తిప్పి జస్ట్ ట్యాప్ చేస్తే మనకి ఈజీగా కేక్ ఊడి వస్తుంది. ఇప్పుడు మనం ఈ కేక్ని నైఫ్తో స్లైసెస్గా కట్ చేయాలి. ఇప్పుడు మనకు ఈ కేక్ సాఫ్ట్గా స్పాంజీ లాగా చాలా టేస్టీగా ఉంటుంది. చూశారు కదండి బనానా కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే రెసిపీస్లో ఏమైనా సలహాలు కానీ సూచనలు కానీ ఇవ్వదలుచుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. థ్యాంక్ యూ.